రాత్రి పూట ఎప్పుడు కూడా ఏ అపరిచితులకు సహాయం చెయ్యవద్దు. ఒక రాత్రి ఒక ఫుడ్ డెలివరీ బాయ్ తన పార్సెల్ డెలివరీ చేసి ఇంటికి వెళుతున్నాడు. ఇది గజియాబాద్ నోయిడా బ్రిడ్జ్ గురించిన విషయం. అక్కడి నుండి ఒక స్త్రీ వెళుతూ ఉంది. ఆమె అతనిని లిఫ్ట్ అడిగింది. అతను ఆలోచించాడు. నిర్మానుష్యమైన రోడ్డు. ఒక స్త్రీకి సాయం చేద్దామని. అతను ఆమెను తన వెనుక కూర్చోబెట్టుకున్నాడు. వారు వెళుతున్నప్పుడు ఎదురుగా వచ్చే ట్రక్కులు మరియు వాహనాలలో ఉన్నవారు ఇతనిని విచిత్రంగా చూస్తున్నారు మరియు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అతను వారు ఏమి చెప్తున్నారో అర్థం చేసుకోలేకపోయాడు. ఇలా చాలామంది ట్రక్కులు, వాహనాల వారు చెప్పినా అతను అర్థం చేసుకోలేకపోయాడు. అతనికి కొంచెం విచిత్రంగా అనిపించింది. ఇంతలో ఒక సర్దార్జీ ట్రక్ తీసుకొని వచ్చాడు. అతను కూడా ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు. ఇతను అర్థం కాక ఇగ్నోర్ చేశాడు. కానీ ఆ సర్దార్జీ ఏం చేశాడంటే ముందుకు వెళ్లి ట్రక్ నిలిపి ఒక ఇనుప రాడ్ తీసుకొని వారి దగ్గరికి వెళ్ళాడు. సర్దార్జీ అతని దగ్గరికి వచ్చి చేతిని పెట్టగానే అతను స్పృహ తప్పి పడిపోయాడు. కొంత సమయం తర్వాత అతను స్పృహలోకి వచ్చినప్పుడు అతను హాస్పిటల్‌లో ఉన్నాడు. హాస్పిటల్‌లో మేలుకొన్న తర్వాత అతను గమనించాడు. అతని భుజంలో చాలా నొప్పిగా ఉంది మరియు పూర్తిగా కట్టబడి ఉంది. సర్దార్జీని ఏమి జరిగింది అని అడిగినప్పుడు సర్దార్జీ చెప్పాడు, "నీ వెనుక కూర్చున్న స్త్రీ నీ భుజాన్ని తినేస్తుంది. ఈ ట్రక్కుల వారంతా నీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ నువ్వు ఆమె వశంలో ఉన్నావు. అందుకే నీకు ఏమీ తెలియలేదు." దీని గురించి మీరేమనుకుంటున్నారు?